సో హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐడిఐ డేటా యాజ్ యూజువల్ సెల్లింగే. ఇది నిన్నటి డేటా అండ్ ఈరోజు డేటా కూడా లోడ్ అయిద్ది. ఒకసారి మీరు చెక్ చేయండి. బట్ ఆల్మోస్ట్ సెల్లింగ్‌లోనే ఉంటది. అదేం పెద్ద పాజిటివ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్‌కెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. ఎక్కువ ల్యాగ్ ఉంచడం, సుత్తుంచను, క్రిస్ప్ ఉంచుతా వీడియోను. ఓకే. సో ఈరోజు మార్కెట్ చూస్తే ఏమైంది? మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక నెగెటివ్ ప్రెషర్‌లో ఓపెన్ అయింది. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా షార్ప్ ఫాల్. ఇదే రేంజ్‌లో తర్వాత ఇక్కడ నుంచి పైకెళ్ళింది. ఇక్కడ మొత్తం రోజంతా టైమ్ పాస్ చేసింది. ఓకే. అంటే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ టుడే సింపుల్‌గా చెప్పాలంటే. ఎక్స్‌పెక్టెడే. ఎందుకు అంటే లాస్ట్ ప్రీవియస్ ఎక్స్‌పైరీకి ముందంతా మార్కెట్ ట్రెండింగ్ అయింది. ఇక్కడో ట్రెండింగ్ అయింది. ముందో ట్రెండింగ్ అయింది. ఆ ముందు ఒకరోజు ట్రెండింగ్. ఆ ముందు ఒక ట్రెండింగ్. సో, ట్రెండింగ్ మార్కెట్‌లు జరిగిపోయాయి. ఎక్స్‌పైరీకి రేంజ్ బౌండ్ మార్కెట్ రాలే. సో, అది ఎక్స్‌పెక్టెడే. ఈరోజు అదే వచ్చింది. రేంజ్ బౌండ్ మార్కెట్ అయింది. రేపు ఏమవ్వచ్చు? 1 అవర్ ఆర్ 4 అవర్స్‌లోకెళ్తే మీకిక్కడ ఏం కనబడుతుంది? ఈ లెవెల్ మీకొకటి కనబడుతుంది కదా! ఇక్కడ ఈ లెవెలు. సో, నేను ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఈ లెవెల్. ఈ లెవెలు ఒక మంచి సపోర్ట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇదంతా ఈ కింద గూడా ఏదైతే ఉందో ఇది గూడా ఒక సపోర్టే. సో, నేనిక్కడ ఒక లైన్ పెడతాను. ఈ లైన్ వరకు ఇది మొత్తం ఇదంతా సపోర్ట్ ఏరియాయే కింద. ఓకే. మార్కెట్ ఇప్పుడు ఒకవేళ అక్కడి నుంచి కింద పడితే ఎక్కడి వరకు రావచ్చు? ఇక్కడ వరకు మార్కెట్‌కి వచ్చే స్కోప్ ఉంది. ఇక్కడ వరకు. ఇక్కడికి రావాలి పడితే మార్కెట్. ఓకే. అది గూడా క్రాస్ అయితే దెన్ మార్కెట్ షుడ్ కమ్ అట్ ఈ లోకి రావాలి. ఏది? ఇక్కడ. ఈ లో ఇక్కడుంది చూసారా? ఇక్కడ వరకు రావాలి. ఇది గూడా పడితే ఇక్కడ వరకు. ఈ రేంజ్ వరకు రావాలి వస్తే. ఓకే. ఇక్కడ వరకు. డన్. ఓకే. సో, మీరు ఇలా స్క్రోల్ చేయండి కొద్దిగా. లెవెల్స్ కనబడతాయి. ఇదొకటి. ఇదొకటి. అప్ సైడ్‌కేమో ఇది గూడా ఒకటి. ఇది సపోర్టు. అండ్ ఇప్పుడు కమింగ్ టు రెసిస్టెన్స్‌కొచ్చేసరికి మీరు చూడండి. రెసిస్టెన్స్ ఎక్కడుందో ఇది రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది ఈరోజు. ఎందుకంటే మార్కెట్ ఈరోజు తీసుకుంది గూడా అక్కడే. అక్కడి నుంచి ఇంకొకటి ఈ ప్లేస్. దిస్ ఈస్ అనదర్ రెసిస్టెన్స్. ఓకే. ఇవి రెసిస్టెన్స్‌లు. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మార్కెట్ స్ట్రక్చర్ మార్కెట్‌ని చూద్దాం. ఓకే. సో, ప్రెజెంట్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్న దానికి మీరు అర్థం చేసుకోండి. కొద్దిగా దీన్ని ఇలా తీస్తాను. ఓకే. 23,800 ఆ టైప్. ఇప్పుడు మీరు చూడండి. 23,850 ఇదొక రెసిస్టెన్స్. సో, సపోర్ట్ ప్రెజెంట్ ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ అక్కడే 23,000 ఓకే. 23,784 ఈ గీత ఏదైతే పెట్టానో అది 23,784 నుంచి 23,850 ఇది ఒక మంచి జోన్. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఒక చిన్న ట్రాప్ జరిగిన మార్కెట్ పైకొచ్చింది. ఈరోజు కరెక్ట్ విక్కులతో అక్కడ క్లోజ్ అయింది. సో, ఇట్ ఈస్ ఎ జోన్ అండ్ మంచి సపోర్ట్. ఓకే. నెక్స్ట్ పైన రెసిస్టెన్స్ ఏమో 24,050 ఆ మీద 24,200 ఇవి ప్రెజెంట్ మార్కెట్ లెవెల్స్. కింద ఇంకొక లెవెల్ ఉంది అది 23,600 ఓకే. ఇవి లెవెల్స్. ఇప్పుడు మనం 15 మినిట్స్‌లోకి వెళ్దాం. 15 మినిట్స్‌లోకి వెళ్తే ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేస్తున్నాను? మీరు ఎలా ప్లాన్ చేయొచ్చంటే ప్రెజెంట్ మార్కెట్ ఈరోజు ఈ రేంజ్‌లో క్లోజ్ అయింది. ఓకే. రేపు గూడా ఇదే రేంజ్‌లో ఉంటే డోంట్ ట్రేడ్. ఎందుకు ట్రేడ్ వద్దంటున్నానంటే మార్కెట్ సైడ్‌వేస్ ఇది ఇక్కడ రేంజ్‌లో ఏమైంది? ఈరోజు మొత్తం సైడ్‌వేస్ ప్రీమియం డికే అయింది. రేపు గూడా ఈ రేంజ్‌లో అలానే ఉంటది మార్కెట్. ఈరోజు రేంజ్‌లో ఉండి రేపు ఇదే రేంజ్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చేయదు. సో, ఒకరోజు ఒక రేంజ్‌లో ఉంది అంటే నెక్స్ట్ టైమ్ గూడా ఇప్పుడు ఈ రేంజ్‌లో ఈరోజు ఎవరైతే డబ్బులు సంపాదించుకొని బయింగ్‌లో లాస్ అయ్యారో రేపు గూడా ఇదే రేంజ్‌లో ఉంటే అలానే డికే అవుతది. రేపు గూడా వరస్ట్ బిహేవియర్ ఉంటది. ఓకే. అందులో టుడే ఎక్స్‌పైరీ కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఉంటది. బట్ రేపు మీకు సేమ్ ప్రీమియంలేం పెరగవు. ఒకవేళ రేంజ్‌లో ఉంటే. సో, రేంజ్‌లో ఉంటే మీరు ఏ ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా. రేంజ్ బ్రేక్ అవ్వనివ్వండి. టుడే హై ఏదైతే ఉందో 24,050 దీని పైకెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. సింపుల్ 23,784 దీని కిందకెళ్తే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అంతే. అది అప్ సైడ్, ఇది డౌన్ సైడ్. అది ఫ్లాటెడ్ ఎళ్ళినా ఓకే. ఫ్లాటెడ్ ఇట్లా 2 ఎటువైపు బ్రేక్ చేసినా ఓకే. ఇది ఫ్లాట్. ఓకే. మధ్యలో ఒకవేళ రేంజ్‌లో ఉంటే మనం ఏం చెయ్యం. అది కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ పెడితే
24050 పైన ఇడాలి. దీని పైన ఇడితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎళ్తుందా పైకి? లేదా డైరెక్ట్‌గా పైకెళ్తుందా చూస్తా. సపోర్ట్ తీసుకొని ఎళ్ళినా పైకి అప్ సైడ్ ప్లాన్ చేస్తా. డైరెక్ట్‌గా అయితే 24,200 బ్రేక్ అయిపోనివ్వండి. ఒకవేళ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే గ్యాప్ అప్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే 24,200 బ్రేక్ అయ్యాక ఒక అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది అప్ సైడ్ వ్యూ. ఇప్పుడు డౌన్ సైడ్‌కి చూద్దాం. ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 23,784 కింద ఇడితే వెయిట్ చేయండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడుతుందా? లేదా డైరెక్ట్‌గా ఎళ్తుందా? ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడితే మనం డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. మంచి ట్రేడ్ అయ్యిద్దది. ఇఫ్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతేనే వెయిట్ చేయండి. ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఇక్కడ వెయిట్ చేయాలి. ఏం చేయాలి? వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్‌గా ఎళ్తే ఏమవుతది? ఒక ట్రాప్ అయ్యి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది లోపలికి. సో, వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేసి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్. ఈ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయండి. ఇది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సినారియో. ఓకే. ఫ్లాట్ ఎడితే నేను చెప్పాను కదా! లెవెల్స్ పైన మనం అప్ సైడ్ కూర్చుంటాం. అది కాకుండా సెన్సెక్స్ చూద్దాం ఒకసారి. ఈరోజు సెన్సెక్స్ చూడండి. మొత్తం మార్కెట్ రేంజే. ఇగో మార్నింగ్ మనం పెట్టుకున్న రేంజ్ నుంచి పడింది. ఓవరాల్‌గా రేంజ్‌లో ఉండిపోయింది. డే ఎండ్‌కి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్‌కి క్లోజింగ్ ఇచ్చింది. పాయింట్ ఇదొక మంచి సపోర్ట్ కింద పనిచేస్తుంది. యెస్ ప్రూవెన్. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోయింది ఈ లెవెల్. నా వ్యూ చాలా క్లియర్. ఎందుకు క్లియర్‌గా ఉంటదంటే లెవెల్స్‌లో మార్కెట్ ఉండిపోతే లెవెల్ బ్రేక్ అవ్వనివ్వండి. అప్పుడే మనం డౌన్ సైడ్‌కి, అప్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. సింపుల్. ఓకే. ఆహ్, నేను పెట్టుకుంటున్న లెవెల్ ఇవే. 77,000 ఇది రౌండ్ లెవెల్. ఇక్కడ ఒక జోన్ ఉంది. అలాగే 77,300 ఇక్కడ ఒక జోన్ ఉంది. 76,500 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 76,100 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే. ఇవి లెవెల్స్. ఈ రేంజ్‌లో ఉండిపోతే నేను ఏ ట్రేడ్ చేయనండి. నో ట్రేడింగ్ జోన్. 77,000 పైనెళ్తే ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. అలానే మార్కెట్ ఫ్లాట్‌డి కిందకొస్తే బాగా వినండి. కిందకొస్తే 76,500 కింద ఈరోజు కూడా వచ్చింది. బట్ క్లోజింగ్ రాలే. సో, నేనేం చేస్తానంటే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగు, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే దెన్ ఐ విల్ ప్లాన్ డౌన్ సైడు. అండ్ దట్ టూ మార్కెట్‌లో ఏంటంటే ఈ లో బ్రేక్ అవ్వాలి. టుడే ఒక లో పెట్టింది చూడండి. టుడే ఇక్కడ ఒక లో పెట్టింది. మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇది లో. సో, ఈ లో బ్రేక్ అయితేనే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్ సైడ్‌కి ఉంటాను. లేకపోతే నాకు కష్టం. 76,332 ఒక లో పెట్టింది. సో, ఫ్లాటెడ్ మార్కెట్ వస్తే ఈ లో కింద గూడా నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుండాలి. బట్ ఈ లో గూడా బ్రేక్ అయ్యి క్లోజింగ్ రావాలి. ఈ లో కింద క్లోజింగ్ వస్తేనే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాం. ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు? 76,100 ఇంకా అది క్రాస్ అయ్యి డౌన్‌కెళ్తే మనం డౌన్ సైడ్ కూర్చునిపోవచ్చు. అప్ సైడ్‌కి ఫ్లాటెడ్ పైకెళ్తే 77,000 పైన అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. లేదంటే కష్టం. ఒకవేళ మార్కెట్ రేంజ్‌లో ఉంటే ఎటు ఎళ్ళకుండా నో ట్రేడ్. రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యే వరకు నో ట్రేడ్. ఓకే. నెక్స్ట్ ఇంకేంటి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సినారియోస్. ఇఫ్ మార్కెట్‌లో గ్యాప్ అప్ ఇడిందే అనుకోండి. ఓకే. సీ మార్కెట్‌లో గ్యాప్ అప్ ఇడితే ఏంటి పరిస్థితి అంటే సింపుల్ 77 పైన ఇడాలి అంతే. దీని పైన ఇడాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళాలి. లేదంటే డైరెక్ట్‌గా పైకెళ్తే వెయిట్ చేసి నిఫ్టీ గూడా అంతే. వెయిట్ చేసి డైరెక్ట్‌గా పైకెళ్ళిపోయిందనుకో ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి నేనేం జెప్తున్నానో. డైరెక్ట్‌గా పైకెళ్ళిపోవడం అంటే మార్కెట్ ఓపెన్ గ్యాప్ అప్. అంటే ఎవరు కంట్రోల్‌లో ఉంది? బయ్యర్ కంట్రోల్‌లో ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బయ్యర్ కంట్రోల్ ఉంది. ఓపెన్ అవ్వడం పైకెళ్ళిందనుకో బయ్యర్ ఏం చేస్తాడు కొంచెం పైకెళ్ళాక మంచి ప్రాఫిట్‌లు కనబడతాయి ఆడికి ఆల్రెడీ బుక్ చేసుకుంటాడు ఆడు. అప్పుడు మార్కెట్ ఫాస్ట్‌గా కిందకి రావడం గాని, లేదా పైన సెల్లర్ అన్నోడు కొత్త న్యూ సెల్లర్ గాని యాక్టివ్ అయ్యాడనుకో, మార్కెట్ కిందకి రావడం గాని చేస్తది. అందుకు గ్యాప్ అప్ పీడి పైకెళ్తే వేస్ట్. గ్యాప్ అప్ పీడి కిందకొచ్చి సపోర్ట్ తీసుకొని పైకెళ్తే అది వాలిడ్ ట్రేడ్. ఎప్పుడైనా గ్యాప్ అప్‌లు అలాగే అవుతాయి చూడండి. మీకు ప్రీవియస్ కూడా చూపిస్తాను అనాలిసిస్ అయిపోయాక. సో, ఇట్లా గ్యాప్ అప్ పీడి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తేనే అప్ సైడ్. అలాగే గ్యాప్ ఉండడి ఈ జోన్‌లో ఇక్కడ ఎక్కడైనా రెసిస్టెన్స్ తీసుకొని కింద పడితేనే డౌన్ సైడ్. ఈ జోన్ మొత్తం. ఈ జోన్ ఏదైతే ఉందో 76,500 నుంచి 76,332 అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ ఈ లో గూడా ఉంది కాబట్టి ఈ జోన్‌లో. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద పడితే ఐ విల్ ప్లాన్ డౌన్ సైడ్. ఓకే. అలాగే 76,100 కింద గూడా ఐ విల్ ప్లాన్ ఓవరాల్‌గా డౌన్ సైడ్. ఓకే. సో, ఇది నా వ్యూ.
ఇప్పుడు ఇందాక చూపిస్తున్నాననే ఇప్పుడు నిఫ్టీలో చూపిస్తాను చూడండి. గ్యాప్ డౌన్ సినారియోస్ మీరు అర్థం చేసుకోండి. ఇగో మార్కెట్ ఏమైంది గ్యాప్ అప్. మార్కెట్ పైకెళ్ళిందా? ఒక పైన రిజెక్షన్ తీసుకొని చూడండి దాని డే లో కూడా బ్రేక్ అయి పడింది. గ్యాప్ అప్ ఈడి పైకెళ్తే ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఆల్రెడీ బయ్యర్ ఉన్నాడు. బయ్యర్ కంట్రోల్‌లో మార్కెట్ ఉంది. సెల్లర్ ఎప్పుడైనా యాక్టివ్ అవుతాడు. నేను ఏది ఇంట్రెస్టింగ్ ఉంటదంటే చూపిస్తానంటే ఇగో ఇది. చూడండి ఇక్కడ కూడా చూడండి గ్యాప్ అప్ పైకెళ్ళింది. బట్ డే ఎండ్‌కొచ్చేసరికి డే లో వరకు వచ్చిందా? సో, అట్లుంటాయి. అవి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి. గ్యాప్ డౌను మార్కెట్ ఏమైంది? ఫస్ట్ నెగెటివ్ క్యాండిల్ బట్ ఫుల్‌గా పడలేదు. తర్వాత పైకెళ్ళింది. తర్వాత ఇంక రోజంతా కిందకొచ్చింది. సో, ఇలా ఇది గుడ్. అంటే ఇది పర్లేదు. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉండిపోయింది కాబట్టి మార్కెట్ ఇస్ ఓకే. గ్యాప్ డౌన్ సినారియోలో చెప్తున్నా. ఇగో ఇక్కడ చూడండి. గ్యాప్ అప్ సెల్లర్ డామినేట్ చేసాడు. మార్కెట్ కిందకొచ్చింది. ఇక్కడ చూడండి. ఇది కూడా చూడండి. గ్యాప్ అప్పా? పైకెళ్ళిపోలే. గ్యాప్ అప్ ఈడి బయ్యర్ డామినేట్ చేయలే. గ్యాప్ అప్ ఈడి సెల్లర్ తీసుకొచ్చాడు. మార్కెట్ కింద పడింది. తర్వాత పైకెళ్తది. బయ్యర్ డామినేట్ ఎప్పుడు చేస్తాడు? గ్యాప్ అప్ ఇడిన తర్వాత మార్కెట్ కొద్దిగా కిందకొస్తే బయ్యర్‌కి అడ్వాంటేజ్. ఇది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. తక్కువలో దొరుకుతుంది. మళ్ళీ కొత్త పొజిషన్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ మార్కెట్ పైకెళ్తది. అంతే తప్ప ఇది నేను అబ్జర్వ్ చేసిందండి మార్కెట్‌లో. మీకు ఇప్పుడు నేను చెప్తే కొంతమంది అర్థమైద్ది. సో, ఎప్పుడైనా గ్యాప్ అప్ ఈడి మార్కెట్ పైకెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయకండి. వెయిట్ చేయండి. రివర్సల్ అవుతది. అప్పుడు మీరు రివర్సల్‌లో ప్లాన్ చేయొచ్చు. కొన్ని సార్లు వెరీ రేర్ కండిషన్స్‌లో మార్కెట్ గ్యాప్ అప్ ట్రెండింగ్ అయ్యే ఛాన్సులు తక్కువ. బట్ ట్రెండింగ్ అవ్వాలంటే మోస్ట్‌లీ గ్యాప్ అప్ పెడదు. స్మాల్ గ్యాప్ అప్ గాని అంటే మైన్యూర్ గ్యాప్ అప్ 50 పాయింట్లు, 30 పాయింట్లు, 60 పాయింట్‌లో ఎడుతది. లేదంటే ఫ్లాటెడ్ ట్రెండింగ్ అవుతది గానీ గ్యాప్ అప్ ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ కిందకొచ్చి రోజంతా టైమ్ పాస్ చేసి దెన్ పైకెళ్తుంది. దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్. మంచి ట్రేడ్ అయ్యిద్ది. ఓకే. సేమ్ గ్యాప్ డౌన్ కూడా అదే పరిస్థితి. గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ కిందకెళ్ళిపోకూడదు. గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ పైకొచ్చి కొంచెం టైం దెన్ మార్కెట్ రివర్స్ అవ్వాలి. ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్ అయ్యిద్ది. అంతే తప్ప గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ కిందకొచ్చిందనుకో దెన్ కొంతసేపు ఫాల్ట్ అయిపోయినా మార్కెట్‌లో ఒక పుల్ బ్యాక్ ఎక్కడైనా ఎనీ ఛాన్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. బయింగ్ సైడ్ మార్కెట్ ఒకలా బిహేవ్ చేస్తది. సెల్లింగ్ సైడ్ ఒకలాగా. ఓకే. సో, బయింగ్ సైడ్ మార్కెట్ స్లోగా ఉంటది. సెల్లింగ్ సైడ్ స్పీడ్‌గా ఉంటది. అదొకటి మీరు గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేసుకోండి. ఓకే. అంటే బయింగ్ సైడ్ అంటే మార్కెట్ పైకెళ్ళే మార్కెట్ స్లోగా ఉంటది. సెల్లింగ్ సైడ్ మార్కెట్ స్పీడ్ ఉంటది ఎప్పుడును. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా ఈరోజు అనాలిసిస్ అండ్ టెలిగ్రామ్‌లోకి రండి. ఈరోజు ఏమైందో కూడా ఒకసారి చూపిద్దాం. ఒకసారి ఈరోజు మార్నింగ్ వచ్చాను. సింపుల్ ట్రేడ్. మార్నింగ్ చూడండి రూ. 30 దగ్గర సెల్ చేసాం మార్నింగ్. ఓకే. ఎగ్జిక్యూటివ్ సెల్లింగ్ ఆర్డర్. డే ఎండ్‌కొచ్చేసరికి ఇక్కడ రూ. 10 కనబడుతుంది కానీ నేను రూ. 7లో ఎగ్జిట్ అయ్యా. ఎగ్జిట్ అయ్యేసరికి 1500 బుక్ అయిపోయింది. మంచి ట్రేడ్. ఇంక ఇక్కడ ఓవర్‌గా మార్కెట్ ఇంత సైడ్ వేస్ ఉంది. మొత్తం ప్రీమియం డీకే జరిగింది ఈరోజు మార్కెట్‌లో. ఏదైతే సైడ్ వేస్‌లో ఉందో ఫుల్ అడ్వాంటేజ్ అయిపోయింది మనకి ఈరోజు. ఓకే. సో, అది అండ్ ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటికెళ్ళి వీడియోస్ కోసం ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.